హాయ్ ఫ్రెండ్స్, వామ్ టౌన్ అంటే వెచ్చగా ఉండే టౌన్ అని కాదు. వామ్స్ అంటే పురుగుల టౌన్. ఓ టౌన్ ఉంటుంది. ఆ టౌన్లో ఇద్దరు అమ్మాయిలు గుడ్డు గీసేసుకొని ఇంకో చైనీస్ లాంటి అమ్మాయితో కలిసి ఉంటారు. అందులో ఒక అమ్మాయి పురుగుల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఆ పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయంటే చనిపోయిన బాడీల నుంచి. ఆ ఊర్లో ఎవరినైనా పురుగులు కొడితే వాళ్ళ బాడీ మొత్తం పురుగులు పట్టేసి పెద్ద పురుగు హార్ట్ దగ్గర ఉన్న బ్లడ్ని పీల్చేసుకొని మొత్తం పురుగులు పెట్టేసి బాడీని చిందరవందర చేసి చంపేస్తూ ఉంటాయి. అలా చనిపోయిన వాళ్ళని బయట అలా వదిలేస్తూ ఉంటారు. అయితే ఓ కుర్రాడు అలాగే చనిపోతాడు. ఈ గుండ్లు చేయించుకున్న అమ్మాయిలో జాస్ అక్కడికి వెళ్ళి ఆ కుర్రాడిని గెలికి ఆ పురుగుల్ని తీస్తున్న టైంలో ఆ కుర్రాడి తల్లి మేడమని చూసి నా కొడుకుని ఏం చేయకనే లోపు అబ్బాయి మీద పడిపోయి ఆ అబ్బాయి బాడీని ఎరగొట్టేస్తుంది. అది చూసి కంప్లైంట్ ఇస్తుంది ఆ తల్లి. ఈ అమ్మాయి పారిపోయి దాక్కుంటుంది. అయితే ఈ ఇద్దరు గుండ్లు చేయించుకున్న అమ్మాయిలతో పాటు ఉంటున్న చైనీస్ అమ్మాయి ఆ అమ్మాయి అని చెప్పేస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయిని చంపడం కోసం ఆ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఇలా రకరకాల ప్లాట్లు ఉంటాయి. పారిపోతూ ఉంటారు. ఎండలోకి వెళ్ళిన తర్వాత పురుగులన్నీ నోట్లోంచి ముక్కులోంచి ఎక్కడికన్నా ఉంటే అక్కడి నుంచి బయటకు వచ్చేసి రక్తం కక్కుని పురుగులతో బయటకు వచ్చి చచ్చిపోతూ ఉంటారు. ఈ సినిమా అలా పురుగులతోనే సాగితే బాగుండు. అయితే సగం సినిమా అంతా అక్కడి నుంచి టర్న్ అయిపోయి మిగిలిన ఒక అమ్మాయి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోవడం కోసం నానా కష్టాలు పడి వేరే టీంతో కలిసి చివరికి ఆ అమ్మాయి కూడా చచ్చిపోతుంది. టెక్నికల్గా చాలా రిచ్గా తీశారు. పురుగులతో మనిషి చావడాలు, ఆ పురుగులు కళ్ళలోంచి ముక్కులోంచి బయటకు వచ్చేడాలు, నోట్లోంచి బ్లడ్తో పాటు పురుగులు రావడాలు, ఇవన్నీ చూస్తే మీకు వాంతి కలుగుతుంది. అది ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకే తమ్నేల్లో కూడా అదే రాశాను. యాక్టర్స్ కూడా అందరూ బాగా యాక్ట్ చేశారు. అందరూ పురుగులు పడి చచ్చిపోతారు అంతే. అంతకు మించి ఏముండదు సినిమాలో. ఒకళ్ళిద్దరు బతుకుతారు, వాళ్ళు కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అంతకు మించి ఏం లేదు ఈ సినిమాలో. పర్వాలేదు అనిపించే ఈ సినిమా ఇంగ్లీష్లోనే రిలీజ్ అయింది. ప్రస్తుతానికి ఇంకా అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో ఇండియాలో అవైలబుల్ లేదు. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ బాగుంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే. ఖచ్చితంగా ఈ సినిమాని రాంగ్ టర్న్ లాంటి భయంకరమైన సినిమాలు చూసేవాళ్ళు ఒకసారి చూడొచ్చు. ఒక దగ్గర హీరోయిన్ మొత్తం డ్రెస్ అంతా విప్పేసి మెడికల్ చెకప్ చేయించుకుంటూ ఉంటుంది. అక్కడ బ్యాక్ నుంచి చూపిస్తాడు కానీ అసభ్యకరమైన సన్నివేశం అయితే కాదు అది. చిన్నపిల్లలు ఈ సినిమాని చూడకపోవడం మంచిది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. కొట్టు పర్లేదు కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?